డియర్ పేరెంట్స్, ఐఐటి ఫౌండేషన్ కోర్సులో ఎక్కువగా అడిగేటటువంటి మోడలు బాడ్మాస్ మీద ఉంటుంది. ఈ టైప్ ఒకటి ఎక్కువగా అడుగుతారు. ఇదే టైపు బ్యాంక్ ఉద్యోగానికి, రైల్వే ఉద్యోగానికి వాటికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. పోటీ పరీక్షల్లో వెళ్ళినప్పుడు ఈ టైప్ ఎక్కువ అడుగుతారు. ఇఫ్ PQRS రిప్రజెంట్స్ ఇంటూ డివైడెడ్ బై ప్లస్ అండ్ మైనస్ రెస్పెక్టివ్లీ. అంటే P అంటే ఎంత అనమాట, ఇంటూ, Q అంటే డివైడెడ్ బై, R అంటే ప్లస్, S అంటే మైనస్. ఓకే, ఆ అక్షరాలకి ఆ గుర్తులు చెందుతాయి. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 60Q, 15P, 35S, 25 ఆర్ 45. దీని యొక్క వాల్యూ కనిపెట్టాలి. విద్యార్థి చూసిన వెంటనే కంగారు పడతాడు. అంతకుముందు ఇటువంటివి ప్రాక్టీస్ కనుక లేకపోతే చూసిన వెంటనే అసలు ఎలా చేయాలి ఇవని చెప్పేసి కంగారు పడతాడు. కంగారు పడాల్సిన పని లేదు, రండి చేద్దాం. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 60. Q అంటే డివైడెడ్ బై 15, P అంటే ఇంటూ, తర్వాత P అయిపోయిన తర్వాత 35, S అంటే మైనస్, తర్వాత 25, R అంటే ప్లస్, 45. ఓకే, ఈ గుర్తులు సరిగ్గా వేసాం లేదు మళ్ళీ చూసుకోండి. ఫస్ట్ 60కి 60, 15కి 15, 35కి 35, 25కి 25, 45కి 45. ఓకే, Q అంటే డివైడెడ్ బై, P అంటే ఇంటూ, తర్వాత S అంటే మైనస్, R అంటే ప్లస్. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫాలో ది బాడ్మాస్ రూల్. బ్రాకెట్ ఆఫ్ బాడ్మాస్, బ్రాకెట్ ఆఫ్ డివిజన్. ఫస్ట్ డివిజన్ చేయాలి. 15 60లో 4 టైమ్స్ పోతుంది, మిగిలింది యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. 4 × 35 మైనస్ 25 ప్లస్ 45. బాడ్మాస్లో బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు, డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, M మల్టిప్లికేషన్. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 4 5 20, 4 3 12, 2 14, మైనస్ 25 ప్లస్ 45. ఓకే, మల్టిప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఎడిషన్. ఎడిషన్ అంటే ప్లస్తో ఉన్నవి కలపాలి. ఇది ప్లస్ గుర్తు ఉంది, ఇది ప్లస్ గుర్తు ఉంది, ఏమి ఇలా అవుతే ప్లస్ ఉన్నట్టు లెక్క. ఈ రెండు కలపండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 185 మైనస్ 25. లాస్ట్ది సబ్ట్రాక్షన్. 185లోంచి 25 తీసేయండి. 5లోంచి 5 పోతే 0, 8లోంచి 2 పోతే 6, 1కి 1. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇటువంటి లెక్క ఒక 2-3 సార్లు చేసుకుంటేనే బాగా అర్థమవుతుంది, ఒక్కసారితో మాత్రం అర్థం కాదు. ఓకే, థ్యాంక్ యూ.